అఫీషియల్ గా భారతదేశం ఇన్వాల్వ్మెంట్ చెప్పలేదు దాంట్లో. చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ వాచ్. సార్ అయితే ఒక డౌట్ నేను ముందు ఫస్ట్ నేను రేజ్ చేశాను, యాక్చువల్లీ రఘు గారు అడుగుతున్నప్పుడు నేను ఫస్ట్ రేజ్ చేసిన డౌట్ అది. ఇరాన్ కి అండ్ యుఎస్ కి మధ్య ఒక చర్చలు ఇవాళే జరిగినాయి యాక్చువల్లీ, అండ్ అది ఒమన్లో జరిగినటువంటి చర్చలు కొంచెం ఫలప్రదమే అయినాయి, మొదటి అడుగు అని చెప్పి ఇరాన్ నుంచి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. సో ఈ టైంలో అంటే ఇరాన్ షియా దేశము అండ్ షియా మాస్క్ పైన ఇస్లామాబాద్లో దాడి జరిగింది అంటే నేను జస్ట్ ఊరికే లైన్స్ మనం డాట్స్ కనెక్ట్ చేయాలా వద్దా అనేది కూడా నాకు తెలియదు ప్లస్, బట్ ఏంటి దీంట్లో ఏమన్నా సిగ్నిఫికెంట్ గా దీన్ని చూడాలా అనేది నా ప్రశ్న. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో లేదా వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం మధ్య ఇస్లామాబాద్ లో షియా మాస్క్ మీద జరిగిన దాడి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. మిడిల్ ఈస్ట్ కాకుండా రైట్, ఇట్స్ ఆల్ కరెక్ట్. ఎనీవే, ఏవి కూడా కాకతాళీయంగా జరగదు, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతాయి, ఏదో ఒక ఇన్సిడెంట్ కి అనుసంధానం అయ్యే జరుగుతాయి, దానికి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే జరుగుతాయి, లేకపోతే జరగవు అవి. నిన్న ఇరాన్ ఏం చేసిందంటే ఒక ఆయిల్ ట్యాంకర్ ని సీజ్ చేసి అమెరికాకి మెసేజ్ ఇస్తాం, మీరు కనుక టఫ్ స్టాండ్ తీసుకొని మమ్మల్ని ఇంకా ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇదో మాకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు వాడు. మనకు ఆ గల్ఫ్ ప్రాంతం అంతా కూడా పర్షియన్ గల్ఫ్ ని వాడు మూసేసేటువంటి శక్తి ఇరాన్ ఉన్నది. ఒక్కసారి వాళ్ళు కనుక దాడులు మొదలు పెట్టారంటే అమెరికా ప్రతి దాడి చేసినా కానీ కూడా అక్కడి నుంచి ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధర గణనీయంగా పెరిగింది. సో అప్పుడు అమెరికాలో కూడా మళ్ళీ ఈ ఒత్తిడి అన్నది వస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆ మెసేజ్ ఇచ్చారు. రెండు, ఈరోజు చర్చలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇస్లామాబాద్ లో జరిగినటువంటి ఈ దాడి, సో దాడికి ప్రతి దాడి మీరేం చేస్తే కనుక మీ షియాలని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మేము టార్గెట్ చేయొచ్చు అని ఇంకో రెండో మెసేజ్ కూడా వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కూడా అక్కడ జరుగుతున్నటువంటి దాంట్లో ఒక చెస్ గేమ్ లాగా మన పాన్స్ ఎవరెవరో కలుపుతున్నారు, ఒక్కొక్క మూవ్ కి దాని వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడాను కాకతాళీయంగా జరగవు, ఏదో ఒక కనెక్షన్ ఉంటేనే జరుగుతాయి అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండు, ఐసిస్ ఖురాసాన్ ప్రావిన్స్ కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయిందంటే డైరెక్ట్ గా దీంట్లో పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్ హస్తం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐఎస్ ఖురాసాన్ ప్రావిన్స్ ఐఎస్ఐ నడిపిస్తోంది. ఐఎస్ఐ ఎందుకు నడిపిస్తోందంటే మిగతా టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు లేదా బలూచి సపరేటిస్టులు కావచ్చు, వీళ్ళకు వ్యతిరేకంగా ఒక శక్తిని తయారు చేయడానికి వాళ్ళు దాన్ని ప్రయోగిస్తారు. ఎలాగైతే ఇందిరాగాంధీ అకాలీని ఓడించడానికి మనకు భింద్రాన్ వాళ్ళని తీసుకొచ్చిందో అలాగే వీళ్ళని అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకు టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు లేదా బలూచి సపరేటిస్ట్ బలూచిస్తాన్ లో కావచ్చు, వీళ్ళిద్దరి యొక్క శక్తిని క్షీణించడానికి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని ఓడించడానికి అని చెప్పేసి ఐఎస్ ఖురాసాన్ ప్రావిన్స్ ని ఐఎస్ఐ వాడుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ హస్తం ఉంది అని తేలిందంటే కనుక తప్పకుండా ఐఎస్ఐ ప్లాన్ చేసింది అని అనుకోవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక 2-2.5 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరి మధ్యలో మిజైల్ అటాక్స్ పాకిస్తాన్ ఇరాన్ మధ్యలో. ఫస్ట్ ఇరాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది, ఎందుకంటే సిస్టాన్ బలూచిస్తాన్ లో కొన్ని దాడులు జరిగాయి. సిస్టాన్ బలూచిస్తాన్ అంటే ఇప్పుడు మనకు చాబహార్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇరాన్ లో ఉన్నటువంటి ప్రాంతం, అక్కడ కొన్ని దాడులు జరిగాయి. దానికి ప్రతీకారంగా మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నటువంటి బలూచిస్తాన్ లో కొన్ని ప్రాంతాలను వాళ్ళు టార్గెట్ చేశారు. దానికి ప్రతిదాడిగా వీళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ సిస్టాన్ బలూచిస్తాన్ లో వీళ్ళు కూడా కొన్ని మిజైల్ అటాక్స్ చేశారు పాకిస్తాన్. ఇదైన కొన్ని రోజుల్లో మళ్ళీ ఇరానియన్ డెలిగేషన్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ కి వచ్చి ఇద్దరు ముస్లిం బ్రదర్స్ అని చెప్పేసి దాన్ని ఎప్పటి నుంచి కొట్టుకోవద్దని చెప్పి ఆపేశారు. కానీ ఆ టెన్షన్ అండర్లైన్ టెన్షన్స్ ఏమి పడలేదు. రెండు, చైనా వచ్చేసి సౌదీ అరేబియాని ఇరాన్ ని ఇద్దరిని కలిపింది. అదే సమయం వాళ్ళిద్దరిలో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు, తెగిపోయినటువంటి పరిస్థితి, ఇద్దరిని కలిపే ప్రయత్నం చేసిన తర్వాత మనం చూస్తే కనుక ఇప్పుడు దాని రెస్పాన్స్ సౌదీ అరేబియా కూడా ఏం చెప్తుంది, అమెరికా మీరు మా ఎయిర్ స్పేస్ వాడడానికి వీల్లేదంట ఇరాన్ మీద దాడి చేయదలుచుకుంటే. అలాగే ఖతార్ కావచ్చు, కువైత్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను వాళ్ళ ఎయిర్ స్పేస్ వాడడానికి వీల్లేదంటారు. సున్నీ దేశాలు అయిపోయి ఇరాన్ మీద దాడి చేస్తే వాళ్ళకి ఏంటి ఇబ్బంది, అయినా వాళ్ళు దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ అనేది చాలా కీలకమైంది అమెరికా. ఈరోజు పాకిస్తానీ ఎయిర్ స్పేస్ వాడుకుంటోంది, పాకిస్తానీ స్థావరాలను వాడుకుంటోంది, పాకిస్తానీ ఎయిర్ బేసెస్ నుంచే వీళ్ళ డ్రోన్స్ కానీ వీళ్ళ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి, వీళ్ళ సర్వేలెన్స్ అన్ని జరుగుతున్నాయి, అమెరికన్ సర్వేలెన్స్ అన్ని కూడా. ఆఫ్ఘాన్ తాలిబాన్ తోటి వీళ్ళు చర్చలు చేసేటప్పుడు ఆఫ్ఘాన్ తాలిబాన్ చాలా స్పష్టంగా చెప్పింది, మీ భూభాగం నుంచి మా మీద డ్రోన్స్ కానీ అస్త్రాలు కానీ రాకూడదని మీరు మాకు అష్యూరెన్స్ ఇవ్వండి అని వాళ్ళు చెప్పారు.
దానికి పాకిస్తాన్ ఏం చెప్పింది, అది మా అధీనంలో లేదు అని చెప్పారు. ఎవరికో మేము రాసేసామన్నారు. అంటే వాడు స్టాచ్యూట్ గా ఒప్పుకున్నారు అక్కడ, అమెరికా మా స్థావరాలను వాడుకుంటోంది అని వాళ్ళు చెప్పారు వాళ్ళు. కాబట్టి అమెరికన్ ఇన్వాల్వ్మెంట్ లేనిది ఇక్కడ ఈ పరిస్థితులు అన్ని జరగవు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇవన్నీ కూడా ఏమేంటంటే రాబోయే రోజుల్లో మేబీ 1 or 2 days దీని డీటెయిల్స్ బయటకు వస్తాయి. వచ్చేంత వరకు కూడా మనం చెప్పడం, స్పెక్యులేట్ చేయడం చాలా కష్టం. నేను ఇప్పుడున్నటువంటి యాంగిల్స్ అన్ని చెప్పాను, కానీ ఎగ్జాక్ట్ గా ఎవరు చేశారు అన్నది మనకు తెలియదు. బహుశా వాళ్ళు ఏమైనా రోగ్ ఎలిమెంట్స్ చేశారా, ఇది కూడా ఒక యాంగిల్ ఉన్నది మనకి. అసీం మునీర్ ని ఏదో విధంగా దించాలంటే, అసీం మునీర్ ఇప్పుడు జీవితాంతం ఆయన ఫీల్డ్ మార్షల్ ఉండబోతున్నాడు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి కోసం అని చెప్పి ఆర్మీలోనే ఏమైనా కొంత మొసలం పుట్టి వాళ్ళు ఏమైనా చేశారా, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్. రైట్ నౌ ఇట్స్ అబ్సల్యూట్లీ స్పెక్యులేషన్. ఇందాక కొన్ని గంటల ముందరే జరిగింది కాబట్టి లెట్ us వెయిట్ అండ్ వాచ్. రైట్. ఇంకొక అంశం ఉంది సార్, ఇప్పుడు చైనా అండ్ యుఎస్ ఇద్దరు